వలసిన అవసరం లేదండి. మొత్తం అన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టడమును, చివరికి కడగలేక తొడవలేక అలా వదిలేయడం, బూజు పట్టేయడం. ఇప్పుడు పూజా మందిరం అయిందా, బూజు మందిరం అయిందా? పూజా మందిరంలో కూడా మా ఇంట్లో నియమం ఏంటంటే, కొత్త ఫోటో వస్తే పాత ఫోటో తీసేస్తాం. ఏమి ఇందులో ఇబ్బంది లేదు, నేను చేసి మీకు చెబుతాను. ఎప్పటికీ అదే ఉండాలి, ఎప్పటికీ దాన్నే. అవన్నీ ఏదో శ్రీ విద్య ఉపాసనలు, ఆ ఉపాసనలు ఆ వ్యవహారాలు వేరు. మామూలుగా మనం పెట్టుకుని దండం పెట్టుకోవడానికి ఎందుకండి? ఇలా మొత్తం అన్నీ పేర్చుకుంటూ పోతే దేనికి మనం సేవ చేయలేం. పైగా బుర్రకి ఎలా బూజు పడుతుంది అంటే, 36 విగ్రహాలు ఉన్నాయి, 36 పువ్వులు పెట్టాలి, 36 దండలు పెట్టాలి, 36 నైవేద్యాలు కూడా పెట్టాలి. మనం 36 ఆసుపత్రికి వెళ్ళిపోతాం ఈ చాకరీ చేసి. ఎప్పటికీ భగవతత్వం అర్థం కాదు. పైగా ఈ మధ్య ఇంకో పిచ్చి పని చేస్తున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతాను నేను. పూజా మందిరంలో తీసిన ఫోటోలు పట్టుకెళ్ళి నదుల్లో బారేస్తున్నారండి. నేను పత్రికల్లో చదివిన వార్త. ఎంత దుర్మార్గం! ఫోటోలు, ఎందుకంటే దేవుడు